నమస్కారం. వెల్కమ్ టు The Prof Family Channel. మా కిచెన్లో పండగ స్పెషల్ అయిన భక్ష్యాలు తయారవుతున్నాయి. ఇదేంటి, తెలంగాణలో సంక్రాంతికి భక్ష్యాలు చేస్తారా అంటే నాకు తెలియదు, కానీ కర్ణాటకలో చేస్తారని విన్నాను కొత్తగా. అంటే తెలంగాణ, ఆంధ్రాలో కూడా సంక్రాంతికి చాలా పిండి వంటలు చేస్తారని నాకు తెలుసు. అయితే మా ఇంట్లో ఎక్కువగా చకినాలు, నువ్వుల ఉండలు అమ్మ చేసేది. ఎవరైనా చుట్టాలు అరిసెలు చేస్తే అవి మాకు పంపేవాళ్ళు. సాయంత్రం భక్ష్యాలు చేయాలంటే పొద్దున్నే శనగపప్పును నానబెట్టుకున్నాను. తర్వాత పని ఉండి బయటికి వెళ్ళాల్సి వచ్చింది. అలా వెళ్ళినప్పుడే ఇలా దుర్గం చెరువు వస్తే ఒక చిన్న క్లిప్ తీశాను. ఇంకా గరిజెలు, చెగోడీలు, పాలకాయలు ఇలా చేస్తూ ఉంటారు. బట్ స్పెసిఫిక్గా బొబ్బట్లు చేస్తామా లేదా అన్నది నాకు ఐడియా లేదు. పప్పుని పొద్దున బయటికి వెళ్ళే ముందు అరౌండ్ 7:30కి నానపెట్టాను. మధ్యాహ్నం వరకే ఇల్లు చేరిన, మంచిగా నాననివ్వడం కోసం 5 వరకు కూడా నాననిచ్చి, అంటే దాదాపు 7:30 గంటలు. ఈ పప్పుని మరో 2-3 గంటలు నాననిచ్చినా బాగుంటుంది. మరుసటి రోజు ఉదయం మా పాపకి స్కూల్ కోసం పంపాలి కాబట్టి నేను రాత్రే పని ఫినిష్ చేసుకోవడం కోసం ఇలా 5కే ఈ పని మొదలుపెట్టేశా. ముందు పప్పుని నానబెట్టడం కోసం వాడుకున్న నీళ్ళన్నిటిని పారపోసుకోవాలి. ఇదివరకు నేను భక్ష్యాలు ఎప్పుడు చేసినా శనగపప్పుని ప్రెషర్ కుక్కర్లో ఉడికించేదాన్ని. అప్పుడు పప్పు ఉడికిన తర్వాత ఎక్సెస్ వాటర్ని పారబోసేదాన్ని. ఈసారి మాత్రం ప్రెషర్ కుక్కర్ వాడలేదు, అందులో ఎక్సెస్ వాటర్ వచ్చేలా కూడా నీళ్లు వాడుకోలేదు. పప్పు సరిగ్గా దగ్గరికి వచ్చేంతవరకు ఎంత అవసరమో అన్నే నీళ్లు పోసుకున్నాను. పప్పు ఉడకడం దగ్గరికి వచ్చి నీళ్లు తక్కువ అయినప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, బాటంకి స్టిక్ అవ్వకుండా. అలాగే మీకు ఒక విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను. రీసెంట్ టైమ్స్లో నా వీడియోస్ రిలేటివ్స్, ఫ్రెండ్స్, దగ్గర వాళ్ళు చూస్తూ ఉన్నారు. నేను చేసే పద్ధతి బాగుంటుంది, స్పెషల్ కేర్ తీసుకుంటున్నాను అని చెప్తున్నారు. అక్కడి వరకు నాకు చాలా తృప్తినిస్తుంది. అయితే నా ఛానల్లో నేను చేసిన మిస్టేక్స్ కూడా కొన్ని ఉన్నాయి. అన్ని పద్ధతులు సరైన పద్ధతులా కాదా అని నాకు పూర్తిగా తెలీదు. తెలిసింది తెలిసినట్టుగా ఫాలో అవుతున్నాను. రీసెంట్గా జనవరిలో నేను ఫ్రీ గురుకుల్లో క్లాసెస్ జాయిన్ అయినప్పుడు నాకు చాలా మెథడ్స్, మనం రాంగ్ మెథడ్స్ ఫాలో అవ్వడమే కాకుండా మనం వాడుకునే గ్రెయిన్స్ దగ్గర నుంచి చాలా లోపాలు ఉన్నాయని అర్థమవుతుంది. అన్ని వివరాలు నాకు ఇప్పుడే పూర్తిగా తెలియకపోయినా కొన్ని మాత్రం అర్థమయ్యాయి. పప్పు ఉడకడం దగ్గరికి వచ్చింది చూశారు కదా. పప్పు ఉడకడం దగ్గరికి వచ్చాక పప్పుకి సమానంగా షుగర్, లేదా తక్కువ తినేవాళ్ళు కాస్త తక్కువ, నేను కాస్త తక్కువగానే వేసాను. కాస్త నెయ్యి చూశారు కదా. చక్కెర వేయగానే అది కరిగి లూజ్గా అయింది. ఇప్పుడు మళ్ళీ టైట్ అయ్యేంత వరకు కూడా దీన్ని మధ్య మధ్యలో అడగంటకుండా కలుపుకుంటూ చేసుకోవాలి. అయితే నా తరపున నేను క్షమాపణలు చెప్పుకుంటున్నాను. తెలుసో తెలియకో కొన్ని మంచి పదార్థాలని ప్రమోట్ చేశాను. అందులో భాగంగా సోయా కూడా ఒకటి. అది అస్సలే మంచిది కాదు. జన్యుపరమైన మార్పులతో చేయబడిన పంట సోయా బీన్ కానీ సోయా మిల్క్ కానీ, నేను తెలిసింది వెంటనే చెప్పేస్తున్నాను. సో ఎనీ ప్రోడక్ట్ ఆఫ్ సోయా, మనం టోఫు బెటర్ దాన్ మిల్క్ పనీర్ అని అనుకుంటున్నాం కదా, అది కూడా నిజం కాదు. టోఫు కూడా మంచిది కాదు. నేను ఇలా చెప్పి ఎవరైనా భావాలని హర్ట్ చేసుంటే ఐఎమ్ వెరీ సారీ అగైన్. తీపి భక్ష్యం ముద్ద రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేశాను, అది చల్లారాలి. ఇక పిండి కలుపుకుంటున్నాను. చూపించిన మొత్తం ఉప్పు వేయలేదు, కొంచెం ఉప్పు ఆపేశాను. ఇలా పిండిలో ఉప్పు వేసుకోవడం మన చాయిస్, వద్దనుకున్న వాళ్ళు మానేయొచ్చు. భక్ష్యం ముద్దలో ముందు ఇలాచీ పౌడర్ వేయడం మిస్ అయ్యాను. తర్వాత గుర్తుకు వచ్చినప్పుడు ఒక 3 ఇలాచీలు పొడి వేసుకున్నాను. ఈ శనగపప్పు ముద్ద అంతా కూడా 2 కప్పుల పప్పు. అయితే అన్ని మార్పులు లైఫ్లో ఒకటేసారి రావు కదా. సో చిన్న చిన్న మార్పులు నేను చేసుకుంటాను, మీరు కుదిరితే మీరు కూడా చేయండి. అందులో భాగంగా ఈరోజు నేను ఈ భక్ష్యాల కోసం వాడిన బ్రౌన్ షుగర్ ఏదైతే మంచిది అని అనుకుంటున్నామో అది కూడా అసలే మంచిది కాదు. ఏవి మంచివో నేను ఛానల్లో అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. టెన్షన్ పడకుండా కుదిరినంత పాటిద్దాం. మన లైఫ్ స్టైల్స్ మనకు తెలియకుండానే
మంచి అనుకొని ఎన్నో మనం లైఫ్లోకి తీసుకున్నాము. ఇప్పుడు అది మన మిస్టేక్ కాదు, కొన్ని జనరేషన్స్ నుంచి 1 ఆర్ 2 జనరేషన్స్ అనుకుందాం. ఇక్కడ మా అమ్మాయిని పిలిచి ముద్దలు చేయమని చెప్పాను. నీకే కదా స్కూల్కి కావాల్సింది, కావాలంటే నాకు హెల్ప్ చేయాలి అని మరీ బెదిరించాను అనుకోండి. అలా చెప్పి హెల్ప్ చేయించుకున్నాను. అదేం పెద్ద టైం కాదు. ఐ వాంటెడ్ టు ఇన్వాల్వ్ హర్ ఆ పనిలో, అంతే. ఇక్కడ నేను మైదా పిండి అసలే వాడలేదు, మొత్తం కూడా గోధుమ పిండి. రెగ్యులర్గా చపాతీకి పిండి ఎలా కలుపుకుంటానో అలాగే కలుపుకున్నాను. మనము ఆలు పరాటా చేసినప్పుడు ఏమనుకుంటామో అది నార్త్ ఇండియన్ స్పెషల్, మనకు తెలియదు అన్నట్టుగా అనిపిస్తుంది కదా. ఇవి చేసేటప్పుడు నాకేమనిపించిందంటే, అరే మనకి ఇది మొదటి నుంచి తెలుసు కదా, ఇలా స్వీట్ చేసుకునే మెథడ్. ఆలు కర్రీ మనకి నచ్చిన టేస్ట్లో చేసుకుంటే సిమిలర్, ఇంకా అయిపోయినట్టే పని. ఇక్కడ నేను ఎక్స్ట్రా పిండి తీసుకొని దాన్ని కవర్ చేస్తున్నాను కాబట్టి నాకు రాదు అని మాత్రం అనుకోకండి. ఎలాగో నాకు జరిగింది, చూపిస్తే ఛానల్లో కూడా కొత్తగా చేసే వాళ్ళకి అలా కవర్ చేయొచ్చు అన్న విషయం అర్థమవుతుందని ఆ క్లిప్ అలాగే వదిలేసా. ఇక నేను పిండి అద్దుకొని చపాతీని రోల్ చేస్తున్నట్టుగానే లాటిస్తున్నాను. ఇంకా పాలిథిన్ వాడి ఆయిల్ రుద్ది అలా అలవాటు ఉన్న వాళ్ళు అలా అయినా చేయవచ్చు. ఇక్కడ చూడండి, మధ్య మధ్యలో పప్పు పూర్తిగా ముద్ద అవ్వలేదు కదా, అది అలా కనపడుతుంది కదా. మనం తినేటప్పుడు మధ్య మధ్యలో అలా పప్పు టచ్ అయితే చాలా బాగుంటుంది. అలా చెప్పాలి, అలా చెప్తే బాగుంటుంది కదా. నేను పప్పుని పూర్తిగా మెదపలేకపోయాను, అక్కడక్కడ పప్పు అలా వచ్చేసింది, ఇది నా మిస్టేక్ అని చెప్పడం కంటే అలా చెప్తే బాగుంటుంది కదా. అది సంగతి. ఇప్పుడు దీన్ని మీరు నెయ్యి వేసి కాల్చుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది. నేను ఎప్పుడు నెయ్యి వేసే కాలుస్తాను. అయితే తీరా టైంకి సరిపడా నెయ్యి లేకపోవడం ఒక కారణమైతే, బాబు చెప్పాడు అమ్మ నేను క్విక్గా వెళ్ళి తెచ్చేస్తాను అని చెప్పినా సరే వద్దు, ఇది నెక్స్ట్ డే కోసం కదా, వాళ్ళు ఎలాగూ తినేసరికి స్కూల్లో నెయ్యి అంటే డ్రై అయిపోతుంది, ఆయిల్తో చేసేస్తాను ఈసారికి అని చెప్పేసి చేసేసా. ఈ వీడియో నేను చేసిన వెంటనే పోస్ట్ చేయలేకపోయాను, లేట్ అయ్యింది. ఆల్రెడీ మా పాప వాళ్ళ స్కూల్లో ఆ కల్చరల్ ఈవెంట్ కూడా అయిపోయింది, అంటే సంక్రాంతి స్పెషల్ ఈవెంట్. ఇంటికి వస్తూనే మా పాప ఫస్ట్ అమ్మ అందరికంటే ఫస్ట్ భక్ష్యాలే అయిపోయినాయి అమ్మ, ఇష్టంగా తిన్నారు అని చెప్తే నాకు మాత్రం దిల్ ఖుషి అయిపోయింది. సో ఇందాక నేను చెప్పినట్టు అక్కడక్కడ పప్పు తగిలితే బాగుంటుంది అని నేను మాట వరుసకి చెప్పినా సరే దాన్ని కూడా ఎవరు నోటీస్ చేయకుండా టేస్ట్కి నచ్చైతే తినేశారు కదా. ఏం చెప్పానో కన్ఫ్యూజ్ అయ్యారా? నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను, అంతే. అది సంగతి. ఇక్కడ చూడండి, మీకోసం మళ్ళీ ప్రత్యేకంగా చూపిస్తున్నాను. నాకు రాదు అని అనుకుంటారేమో అని ప్రాపర్గానే సీల్ చేశాను ఈసారి. అయినా ఏముంది, కొత్తగా చేసే వాళ్ళకి కూడా 1-2 సార్లు చేస్తే వస్తుంది. మా అమ్మాయి ఈ వారంలో ఒకరోజు ఇంటికి వస్తూనే సంక్రాంతి స్పెషల్ సెలబ్రేషన్ కోసం నేను ఒబ్బట్టు తీసుకెళ్ళాలి అనగానే, సరేలే ఏముంది బయట కొని పంపించేద్దాము అని అనుకున్నాను. కానీ తర్వాత ఓపిక చేసుకొని చేసిస్తే దాని సంతోషం 10 రెట్లు ఎక్కువగా ఉంటుందని మళ్ళీ వీలు చేసుకొని మరీ చేసిచ్చాను. ఇంకా భక్ష్యాలు రెడీ, తినేయడమే. మీరు చేయండి. థ్యాంక్ యూ.